హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. ఈ వీడియో చాలా స్పెషల్ అండి. నాకు ఈ ఫెస్టివల్ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్యామిలీ అంతతో కలిపి. అండ్ ఇది వచ్చేసి భోగి రోజు ముందు నైట్ అందరూ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు కదా. సో ఆ ముగ్గులు వేయడానికి చర్చలు జరుగుతున్నాయి. ఏం ముగ్గు వేయాలి ఏంటి అని చెప్పి. ఒక్కరో ఇద్దరో ఉన్నాం అనుకోండి, డైరెక్ట్గా డిసైడ్ అయిపోయి ఏదో ఒకటి వేసేసుకొని వస్తాం. ఇంతమంది ఉండేసరికి ఒకరికొకటి నచ్చితే ఒకటి నచ్చట్లేదు. అందరికీ నచ్చింది సెలెక్ట్ చేసి ముగ్గు వేసేసరికి మాకు చాలా టైం అయింది. ముగ్గులన్నీ వేసేసరికి మాకు ఆల్మోస్ట్ 2 o'clock అయిందనమాట. అంటే ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరు, ఒక్కటే ఇల్లు కాదు, మొత్తం 3 ఇల్లులు ఒకటే గుమ్మం లాగా ఉంటుందన్నమాట. సో 3 గుమ్మాల ముందు ముగ్గేసి పడుకునేసరికి 2 o'clock అయింది. మంచిగా దండం పెట్టు దేవుడికి. సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. థ్యాంక్ యూ. చూసారుగా మా విక్కీగాడు అందరికీ హ్యాపీ సంక్రాంతి చెప్తున్నాడు. ఇలా పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఒకటే దగ్గర కూర్చొని జోక్స్ వేసుకుంటూ ఉన్నామన్నమాట. సో అలా ముగ్గులు వేయడం 2ంటికి అవ్వగానే అందరం వెళ్ళి పడుకున్నాము. మేము ముగ్గులు వేసేటప్పుడే అన్నయ్య వాళ్ళు భోగి మంట కోసం కట్టెలు అవన్నీ తీసుకొచ్చి నైటే అరేంజ్ చేసి పెట్టుకున్నారు. జస్ట్ 2 hours పడుకున్నాం. అలా 2కి పడుకోగానే మళ్ళీ 4-4:30కి లేపేశారు. భోగి మంటలు స్టార్ట్ అయిపోయాయి రండి అని చెప్పేసి. సో వాళ్ళు భోగి మంటలు స్టార్ట్ చేసిన ఒక 10-15 minutesకి మేము వచ్చాము. మా వదిన ఇప్పుడే వస్తుంది. ఇక్కడ కూడా అందరం ఒకటే దగ్గర మళ్ళీ ఆ మంట చుట్టూ నిల్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఇలా ఎప్పుడన్నా తాటాకులు వేసినప్పుడు చాలా పెద్దగా వస్తుంది అనమాట. ఇక్కడ అందరూ అదే అంటున్నారు, ఎందుకంత పెద్దగా పెడుతున్నారు అని చెప్పేసి. దాన్ని కూడా మేము ఎంజాయ్ చేస్తున్నాము. బావ మరదళ్ళు, బావ బామ్మరుదులు, అక్క చెల్లెళ్ళు, మామ కోడళ్ళు, అత్త కోడళ్ళు, ఇలా ఒక రిలేషన్షిప్ అని లేకుండా అన్ని రిలేషన్షిప్స్ వాళ్ళు అందరితో సరదాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్స్ వేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెడీ చేసుకుంటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం భోగి మంటల్ని. ఈ ఇయర్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందరం ఒకటే దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకుంటే యాక్చువల్ ఫెస్టివల్ ఏంటో తెలుస్తుంది కదా. అండ్ పిల్లలకైతే ఇంకా బాగా అర్థమవుతుంది పండగ అంటే దాని వాల్యూ ఏంటో మనం బాగా చెప్పినట్టు అవుతుంది. మాతో పాటు మా డాగ్ కూడా ఉంది, స్టామ్. మంట చూసి భయపడుతుంది, బట్ మేము లేకుండా ఉండలేదు కాబట్టి మాతో పాటే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ మేము నైట్ చర్చించుకొని ఒకరితో ఒకళ్ళం కొట్లాడుకొని ఇదొద్దు అని అనుకొని 1-2 ఫైనల్ చేసి వేసిన ముగ్గులు అనమాట. జస్ట్ భోగి కుండలకి మాత్రమే రంగులు వేసాము. ఆ పాటికే మాకు 2 o'clock అయిపోయింది. మిగతా వాటికి కూడా వేస్తే ఇక పడుకునే వాళ్ళం కాదేమో. చెప్పాను కదా 3 గుమ్మాలు ఉంటాయి అని చెప్పి. ఏ గుమ్మానికి ఆ గుమ్మంకి విడివిడిగా భోగి కుండలు వేసామన్నమాట. అందుకే మీకు ఇక్కడ 3 భోగి కుండలు కనిపించాయి. సో ఇలా అందరింటి ముందు నైట్ వీడియో తీయడం కుదరలేదు. తీశాను, కానీ అది క్లియర్గా రాలేదని మళ్ళీ మార్నింగ్ తీశాను అనమాట. మా ముగ్గులు ఎలా అనిపించాయో చెప్పండి నాతో. అండ్ మార్నింగ్ ఇలా అందరం లేచి ఎవరి పనులు వాళ్ళల్లో పడిపోయారు. లైక్ మేము పిల్లలమందరం బ్రష్ వేసుకొని అండ్ టీలు టిఫిన్లు చేస్తూ ఉంటుంటే అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరూ కుకింగ్ స్టార్ట్ చేశారనమాట. విలేజ్ కదా, వదిన వాళ్ళకు ఉండే పనులు వదిన వాళ్ళకు ఉన్నాయి. అంటే గేదెలని కోళ్ళని వాళ్ళకుండే వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు అవన్నీ చేస్తుంటే అక్క వాళ్ళు మామయ్య పిల్లలు ఇంకా అన్నలు బావలు అందరూ కలిసి ఇక్కడ వంట స్టార్ట్ చేసేసారు. మా వదిన మాత్రం జస్ట్ కెమెరాకి స్టిల్ ఇస్తుంది, చాలా ఇంకా తీసే అంటుంది. సో ఇక్కడైతే బావ వాళ్ళు అన్నయ్య వాళ్ళు కలిసి మటన్ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా పండగ అంటే కనుమ రోజు నాన్ వెజ్ చేసుకుంటారు, కానీ మేము చాలా మెంబర్స్ ఉన్నాము అని చెప్పేసేసి భోగి రోజే మటన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇంత పెద్దగా అంటే ఎక్కువ ఐటమ్స్ కుక్ చేయాలి ఎక్కువ ఐటమ్స్ కాదు, ఎక్కువ క్వాంటిటీ కుక్ చేయాలి కాబట్టి అమ్మ వాళ్ళు అంత హెవీగా తిప్పలేరు అని చెప్పి అమ్మ జస్ట్ పక్క నుండి ఎంత వేయాలి ఏం వేయాలి అని చెప్పి సజెస్ట్ చేస్తుంటే అన్నయ్య వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ వాళ్ళే తిప్పుతూ ఉన్నారనమాట. సో దట్ వాళ్ళకైతే ఈజీగా గరిటెలు అవన్నీ తిరుగుతాయి కదా. అండ్ అది కూడా ఫన్నే. అక్కడ మంచిగా నలుగురు కలిసి పని చేస్తుంటే తెలియకుండానే ఆటోమేటిక్గా జోక్స్ వస్తాయి అండ్ కమ్యూనికేషన్ పెరుగుతుంది. అండ్ నిజంగా మా పేరెంట్స్కి ఐఎమ్ సో గ్లాడ్, ఇంత మంచి ఫ్యామిలీ అండ్ ఈ రిలేషన్షిప్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ మా నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇచ్చారు.
సేమ్ మా నెక్స్ట్ జనరేషన్స్ కూడా మేము కూడా అంతే బాగా మా రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నామన్నమాట. మేమందరం ఒక దగ్గర చేరామంటే ఎంత ఫన్ ఉంటుందో. కానీ అందరం పెద్దగా అయిపోయి జాబ్స్ చేసుకునేసరికి ఈ మధ్య అంతగా కలవడం కుదరలేకపోయింది. అండ్ పెద్దవాళ్ళు వంట చేస్తుంటే పిల్లలు కైట్స్ ఎగరేస్తున్నారనమాట. ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. పిల్లలు కైట్స్ ఎగరేస్తుంటే యూత్ ఉంటారు కదా, మిడ్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ, లైక్ టీన్స్లో ఉన్న వాళ్ళు, కొంచెం అన్నయ్య వదిన వీళ్ళందరూ బయట కూర్చొని టిఫిన్ కోసం వెయిట్ చేస్తూ సరదాగా అంతాక్షరి ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సో మా స్టామ్ కూడా మాతో పాటే కూర్చున్నదనమాట. మేము ఇక్కడంతా తినేసి వంటలన్నీ అయిపోయాక ఫ్రెష్ అయ్యాము. మధ్యలో అదంతా తీయలేకపోయాను, తిన్నది ఫ్రెష్ అయింది. సో కొద్దిసేపు కొత్త బట్టలు వేసుకొని రెడీ అయ్యి ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా ఇది లంచ్ కూడా అయిపోయిన తర్వాత షాట్ అనమాట. ఏం చేయాలో తెలియక ఇంట్లో ఆల్రెడీ యూస్ చేసిన కోన్ ఉంటే కోన్ పెడుతుంది మా చెల్లి. సో అలా కోన్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మేమందరం గేమ్ స్టార్ట్ చేసాం. తంబోలా అని చెప్పేసేసి, కొంతమంది హౌజీ అని కూడా అంటారు. టికెట్స్ ఉంటాయన్నమాట, టికెట్స్ ఇస్తారు అండ్ నెంబర్స్ చదువుతూ ఉంటుంటే మన దగ్గర ఉన్నవి స్ట్రైక్ ఆఫ్ చేసుకోవాలి. జల్దీ 5 అండ్ లైన్స్ హౌజీ అని ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి విన్ అవ్వడానికి. సో మేము చాలా మెంబర్స్ ఉండడం వల్ల చాలా ఫన్ అనిపిస్తుంటే కొంతమందికి డబ్బులు వచ్చాయి, కొంతమందికి డబ్బులు పోయాయి. బట్ ఎట్ ద ఎండ్ టికెట్ 5 రూపీసే కాబట్టి పోయిన వాళ్ళు ఫీల్ అవ్వలేదు, వచ్చిన వాళ్ళు హ్యాపీ అంత అవ్వడానికి ఏం లేదనమాట. అందరికీ అదొక ఫన్ టైము. మేము ఇలా గేమ్స్ ఆడుకుంటూ కొంచెం టైం స్పెండ్ చేస్తూ, పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏదో జోక్ వేస్తున్నారనమాట. అందరం నవ్వుకుంటున్నాం సరదాగా. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ హౌసీలో ఫస్ట్ స్టార్టింగ్ అంతా గెలిచాను, బట్ లాస్ట్లో ఓడిపోయాను అనుకోండి, అది వేరే విషయం. సో కొంతసేపు ఇంకా ఈవినింగ్ అయిపోయింది. అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగే అత్తయ్య వాళ్ళు ఉంటారు, అంటే మామయ్య వాళ్ళు. ఒకసారి వెళ్ళి మాట్లాడొద్దామని వెళ్తే మా అత్తయ్య కూల్ డ్రింక్ ఇచ్చింది, అది తాగి కొంచెం టైం అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ మీకు చూపిస్తుందంతా మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట. ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో అత్తయ్య వాళ్ళ ఇల్లు. అండ్ ఈ చెట్టు ఉంది, ఈ చెట్టు లేదనకుండా అన్ని చెట్లు ఉంటాయి మంచిగా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ఏదైనా కావాలంటే కూడా ఇస్తారు. మా గోల మాది అంతా సరిపోతే మాతో పాటు మా డాగ్స్ కూడా ఇక్కడ కొట్టుకుంటున్నాయి. ఇక్కడ ఎందుకో కోపం వచ్చింది రెండింటికి. సో ఒకదాంతో ఒకటి ఫైట్ చేసుకుంటున్నాయి అన్నమాట. ఆ రెండు ఫైట్ చేసుకుంటుంటే ఈ బుడ్డి కుక్క అక్కడే ఉంటుంది ఇంట్లో, అది భయపడి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వేసుకోవడానికి కొత్త బట్టలు లేవు అని చెప్పేసేసి అప్పటికప్పుడు మా ఊరి దగ్గరే ఒక చిన్న మండలం లాంటిది, గంపలగూడెం అంటారు, అక్కడ ఉంటే పిల్లలకి డ్రెస్సెస్ తీసుకుంటా అని మా అక్క అంటే వాళ్ళ కోసం వచ్చాము. ఇంక షాపింగ్కి వెళ్తే తెలిసిందే కదా, మనం తీసుకోకుండా ఉండము. సో ఏం షాపింగ్ చేసాం, పండగ రోజు ఏం బట్టలు వేసుకున్నామని మీకు నెక్స్ట్ వీడియోలో సంక్రాంతి రోజు చూపిస్తాను. హోప్ ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్.